అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, త్రిపుర సుందరి పీఠం దైవాజ్ఞ రమ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారితో మాట్లాడే ముందు మీకు కూడా ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నా కమెంట్ రూపంలో తెలియజేస్తే మరో వీడియోలో గురుగారితో దాని గురించి మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ వైశాఖ మాసంలో విశేషంగా నృసింహస్వామి జయంతి వస్తుంది. మరి పూజా విధానం ఏంటంటారు? ఎవరైతే ఆర్థికంగా బాధపడుతున్నారో, కొన్ని సమస్యల వల్ల బాధపడుతూ ఉంటారు కదా, మరి ఆ రోజు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారండి? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితస గోత్రోత్పన్నం హరిభక్తి పరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాద్విరయూరుతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమన్నృసింహే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాదివృష్టిక జలాగ్నిరోగ క్లేశవ్యయాయ హరవే గురవే నమః. నృసింహావతారం భయంకరమైన అవతారము. మనస్సు మాత్రం వెన్న. రూపం భయంకరం, మనస్సు మాత్రం వెన్న. స్వామివారిది ప్రహ్లాదుని రక్షించడానికి విష్ణుమూర్తి నృసింహ. అయితే హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు. హిరణ్యకశిపుడు మొట్టమొదటి రాక్షసుడు, దితి యొక్క కుమారులు. కశిప మహామునికి పెద్ద భార్య దితి. ఆ దితి యొక్క గర్భంలో హిరణ్యకశిపుడు పుట్టారు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరు బాగా తపస్సు చేశారు. హిరణ్యాక్షుణ్ణి మొదలే భూమి ఎత్తుకపోతే వరాహ రూపకంగా వచ్చి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు విష్ణుమూర్తి, వరాహ రూపకంగా వచ్చేసి. ఇక తర్వాత హిరణ్యకశిపుడు వరం తీసుకొని బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ఏం కావాలరా నాయనా నీకంటే? మరణం లేకుండా కావాలి. అందరు కోరేది అదే. అంటే అట్లా కాదు, నీకు మరణం కావాలి అన్నాడు. ఏదైనా కోరుకో, మరణం ఎట్లా వస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకోవద్దు అన్నాడు. అంటే ఏం లేదు, ఇటు భూమి మీద కాకుండా, అటు ఆకాశం మీద కాకుండా, ఇటు కడప అవతల కాకుండా, కడప లోపల కాకుండా, ఒక వింతనైనటువంటి ఒక జంతువు చేత, మానవుడు పనికిరాదు, జంతువు పనికిరాదు నన్ను చంపడానికి. మానవుని జంతువు చేతులలో చావకుండా, ఏ దేవతల చేతిలో చావకుండా నేను మరణించాలి. నేను భూమిలో నుంచి పుట్టొద్దు, ఒక తల్లి కడుపులో పుట్టొద్దు, ఇట్లా పుట్టొద్దు. అలా జన్మించినటువంటి యొక్క శరీరం వల్ల నేను మరణిస్తా అన్నాడు. కోరిక పెద్దది. ఇటు ఏ తల్లి కడుపులో పుట్టినోడు నన్ను చంపొద్దు. ఆకాశంలో చావా, భూమి మీద చావా, అలాంటి ఏ ఆయుధంతో చావా. చంపేటువంటి వాడు ఎట్లుండాలి? మానవుడు కావద్దు, ఇటు పశువు కావద్దు. అలాంటి యొక్క వింతనైన ఆకారంలో ఉన్నవాని చేత సరే అన్నాడు. అయిపోయింది. ఇంతలా ఆయన భార్య హిరణ్యకశిపుడు తపస్సు చేసుకొని ఇంటికి వచ్చాడు. భార్య గర్భవతి అయింది. గర్భంలో శిశువు వచ్చాడు. అయిన తర్వాత దేవతలకు దానవులకు యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ఆ సమయంలో హిరణ్యకశిపుడు అక్కడ హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటున్నాడు. దేవతలను ఎలా చంపాలి, ఎలా ఆధీనం చేసుకోవాలని. అప్పుడు ఈమె గర్భవతిగా ఉంది, లీలావతి. హిరణ్యకశిపుని భార్య పేరు లీలావతి. లీలావతి గర్భవతిగా ఉంది. ఇంద్రుడు వచ్చి ఇదే సమయము ఈమె గర్భంతో ఉంది, గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తే లోపల ఉన్న శిశువు కూడా చనిపోతాడు, ఈమె చనిపోతుంది. అప్పుడు వాడు పెళ్ళాం చచ్చిందని చెప్పి, భార్య చనిపోయింది అని చెప్పి హిరణ్యకశిపుడు వస్తాడు, వాడిని చంపేస్తాను అని చెప్పి. వీడు ఎప్పుడు కూడా తన సీట్ను కాపాడుకోవడానికి ఎత్తుగడలు వేసేవాడు ఇంద్రుడు. ఇంద్రుడు వచ్చి ఆ లీలావతిని, గర్భవతి అనేటువంటి లీలావతిని తీసుకొని స్వర్గలోకానికి వెళ్తున్నాడు, అక్కడ చంపుతానని చెప్పి. ఇంత నారదుడు అడ్డం వచ్చేసి, అమ్మ ఒరే ఇంద్ర ఈ పశుత్వము, ఆమె గర్భవతి, ఆమెను తీసుకొని పోతున్నామంటే ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువుని చంపాలి, గర్భస్థ దోషాన్ని పెట్టుకోవద్దు, అది మహాపాపము, భ్రూణహత్యాపాశకం వస్తుంది. ఆమె కూడా తపస్సు చేసుకుంటున్నాడు, ఎందుకు అగాత్యం చేస్తారని చెప్పి ఇంద్రుడిని తిట్టి పంపించేసి
ఆ లీలావతిని తెచ్చుకొని తన ఒక ఆశ్రమంలో పెట్టి తాను కాపలా ఉన్నాడు నారదుడు. ఆమె గర్భవతి. గర్భవతి అంటే ఎలా ఉండాలో మనకి ఇక్కడ చెప్తాడు ప్రహ్లాద చరిత్రలో. ఆమె గర్భవతి. ఆమెకు రోజు మంచి మంచి కథలు చెప్తున్నాడు, దైవ సంబంధమైన కథలన్నీ కూడా. ఒకనాడు ఇలాగే విష్ణుమూర్తి నారదుడు ఆమెకు విష్ణుమూర్తి యొక్క కథలు చెప్పుకుంటుంటే మధ్యాహ్నం పూట చెప్తున్నాడు. పాపం గర్భవతి కదా, అలాగే అలసిపోయి నిద్రపోయింది. అనుకుని నిద్రపోయింది. కానీ ఈయన కథ చెప్తుంటే అనే శబ్దం వస్తుంది కథ విన్నట్టుగా. నారదు చూశాడు, ఏంటి ఈమె నిద్రపోయింది, ఈ ఊకారం కొట్టేవాళ్ళు ఎవరు అని చెప్పి, ఓహో గర్భస్థ శిశువు కొడుతున్నాడు అని చెప్పి అప్పుడు నారాయణ మంత్రాన్ని గర్భములో ఉన్నటువంటి ఒక శిశువుకు నారద మహాముని బయట నుంచే మంత్రోపదేశం చేశాడు. ప్రహ్లాదు పుట్టిన తర్వాత ప్రహ్లాదుడు అనేటువంటి ఒక పేరు పెట్టారు. అప్పుడు పుట్టినప్పటి నుంచి నారాయణ 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 నారాయణ, ఒకటే నారాయణ. తండ్రి ఎన్ని రకాలుగా కూడా బాధ పెట్టాడు ప్రహ్లాదుని. ఎక్కడున్నాడా నాయన, ఇక్కడున్నాడా, అక్కడున్నా అంటే నారాయణ తప్ప ఇంకోటి చదువుకోరా నాయన అని చెప్తే చదువుకున్న పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఒక విద్యార్థులందరికీ కూడా చదువు మానిపించేసి నారాయణ నామస్మరణ చేయించడం మొదలుపెట్టాడు. ఒకసారి తండ్రి అడిగాడు, నాయన చదువుకున్నావా ఏమన్నా అంటే, చదువుకున్నా నాయన. చదివించిరి నన్ను గురువుడు చదివితే ధర్మార్థ ముఖ్య శాస్త్రంబురునే చదివేవి గలవు పెక్కులు చదువులో మర్మమెల్ల చదివితండ్రి. ఈ చదువు ఆ చదువు అంటే ఏంటి, మొత్తం చదువులన్నీ కూడా ఆ రోబో కనుక చదువుకున్నట్టు నాకు అన్ని మింగేశాను, నాకు అంతా చదువులు వచ్చేసాను. ఏంటంటే ప్రశ్నతో అడుగు నారాయణ, చివరికి మళ్ళీ నారాయణనే. అరే నారాయణ అనకరా, శివ అనరా నాయన, నారాయణ అని మొదలుపెట్టాడు. ఈయనకు హిరణ్యకశిపుని కోపం వచ్చి చంపాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు. అన్ని విధాలుగా నారాయణ మంత్రం గర్భంలోనే దొరికింది కాబట్టి అది నారాయణ మంత్రాన్ని విడవకుండా ప్రహ్లాదుడు స్మరణ చేస్తూనే ఉన్నాడు. ఇలా స్వామివారికి ఇదేంటి కొంతకాలానికి ఇదైపోయింది. చివరకు విసిగిపోయాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. ఒకసారి పిలిచాడు, ఏమరా నాయన, నువ్వు చూస్తే పంచాబ్దంబులవాడు బరుడించో కానీ 5 సంవత్సరాల పిల్లవాడవురా నువ్వు. పంచాబ్దములు అంటే 5 ఏళ్ళ పిల్లవాడవు, ఆడుకునే వయసు. నువ్వు ఎప్పుడు చదువుకుంటున్నావు, ఎప్పుడు నారాయణ అంటున్నావు, ఎప్పుడు జపం చేస్తున్నావురా, నీకు ఎంత తెలివి ఎక్కడ ఉందిరా అంటే, నానా రోజుకి 24 గంటలు నానా, ఎప్పుడు నారాయణ అంటున్నావురా నువ్వు, ఎప్పుడు జపం చేస్తున్నావు నారాయణ నారాయణ అని, ఎప్పుడు చదువుకుంటున్నావు వేదాలన్నీ అంటే, పానీయంబులు పోతనా మాత్రం రాస్తాడమ్మా ఒక్కొక్క పద్యం. పానీయంబులు త్రావుచున్ కుర్చుచున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మగలి చింతామృత స్వాధనంబు చేదును తండ్రి. ఇప్పుడప్పుడు అనేటువంటిది ఏముంది నాన్నగారు, నీళ్లు తాగేటప్పుడు నారాయణ అంట, బుక్కకు నారాయణ అంట, పండుకున్నప్పుడు నారాయణ అంట, ఆడుకునేటప్పుడు బాలేసేటప్పుడు నారాయణ అంట, బ్యాట్తో కొట్టేటప్పుడు నారాయణ అంట. నారాయణ అని అననటువంటి ఒక సమయం ఏదో నాకు చెప్తావా తండ్రి అన్నట. సంతతి నారాయణ పాదపద్మవలి చింతామృతాస్వాదం, అంత ఎప్పుడు కూడా నారాయణ నారాయణ అనుకుంటా అమృతాన్ని నేను తాగుతున్నాను తండ్రి అన్నాడు. వీడి అరికాల మంట ఎక్కింది. ఎవరికి? హిరణ్యకశిపుడు. ఎక్కి ఎక్కడున్నాడు రా మీ నారాయణ అన్నాడు. అంతటా ఉన్నాడు. ఎక్కడ? అంతటా ఉన్నాడు. ఎందు చూచిన నా స్వామి గలండి అన్నాడు. ఎందు చూసిన ఇక్కడ అక్కడ నువ్వు ఎక్కడ చూడన్నా ఉన్నాడు. గోడలో ఉన్నాడు. ఈ కెమెరాలో ఉన్నాడు. చూసుకో నీకు దమ్ముంటే. ఈ స్తంభంలో ఉన్నాడు. విసిగి పాములచే కనిపించాడు, కొండల మించి కిందికి ఎత్తేయించాడు, శూలాలతో పొడిపించాడు, అగ్నిలో కాల్చాడు కొడుకును చంపాలని చెప్పి. ఇంత దుర్మార్గత్వాన్ని ఎత్తుకున్నా వీనికి చావులేదు, ప్రహ్లాదునికి చావు రాలేదు. నిరంతరం స్వామివారు కాపాడుతూనే ఉన్నాడు. ఈ స్తంభంలో ఉన్నాడు. అప్పుడు స్తంభాన్ని పడగొట్టాడు, గద చేత పడగొడితే అందులో నుంచి నరసింహస్వామి ఉద్భవించాడు. అది ఆకాశంలో కాదు, కింద భూమి మీద కాదు, మధ్యాహ్న స్తంభంలో. ఆ రోజు కోరుకున్నాడు కదా, అప్పుడు వాడు కోరుకున్నాడు కదా. అటు ఆకాశంలో పుట్టలేరు, ఒక తల్లి కడుపులో జన్మించలేరు, ఇటు భూమిలో నుంచి జన్మించలేరు, ఇటు అటు కాకుండా స్తంభంలో నుంచి ఉద్భవించాడు. ఉద్భవించిన వాడు ఎలా ఉన్నాడు? నడుము నుంచి కటి భాగం నుంచి కింది భాగం అంతా మానవాకారం, నరాకారం. నడుము నుంచి పై భాగం అంతా సింహాకారం. 2 రకాలు, ఇటు పశువు ఇటు మానవుడు
అందుకే నరసింహుడు, సగం శరీరం నరుడు, సగం శరీరం సింహ రూపము. అందుకే నరసింహ రెండు కలిసి ఉన్నాయి. అందుకే నరసింహ జన్మించాడు. కత్తులతో కొట్లాడుతూ యుద్ధం చేయడానికి లేదు కదా అక్కడ. ఏ ఆయుధాలతో చావని అన్నాడు కదా మహానుభావుడు. అందు గురించి కింద చావను, ఏ ఆయుధాలతో చావను. భూమి మీద నిలబడితే వాడిని చంపడానికి లేదు, ఆకాశంలోకి ఎగిరితే చంపడానికి లేదు, చావడు. మరి ఎలా చంపాలి? అప్పుడు నరసింహస్వామిని తీసుకొని తన తొడల మీద పెట్టుకొని, ఇటు భూమి కాదు ఆకాశము కాదు, తను భూమి మీద కూర్చోలేదు, తను ఆకాశంలో నిలబడలేదు, తను ఒక తల్లికి పుట్టినటువంటి ఒక వ్యక్తి కాదు నరసింహస్వామి స్వయంభువు. వాడిని చంపడానికి కూడా భూమి మీద చంపలేదు, ఆకాశంలో చంపలేదు, తన తొడల మీద పెట్టుకొని కడుపును చీల్చాడు. చీల్చినప్పుడు ఏ ఆయుధాలు లేవు, చేతి గోరలే ఆయుధాలు. అలా సంహరింపజేశాడు. అయితే ఈ నరసింహస్వామిని ఉద్భవించినటువంటి రోజు వైశాఖ శుద్ధ చతుర్దశి. వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నరసింహస్వామి ఆ స్తంభంలో నుంచి ఆవిర్భావం. అందుకే చూడండి, మన దగ్గర ఏ నరసింహస్వామి దేవాలయం చూసినా ఎక్కడో 2 కొండ గుహలలో ఉంటుంది. మానవుడు పోరాకుండా వీలైనటువంటి కొండ గుహలలో ఉంటాడు. ఎక్కడో కొండ సందులో స్వామి నరసింహస్వామి ఉంటాడు. నువ్వు అహోబిలంలో చూడు, యాదగిరిగుట్ట చూడు, ఇంకో దగ్గర చూడు, ఏలూరు నాచారంలో చూడు, ఎక్కడ చూడు ఆ స్వామి ఆ కొండ. ఎందుకంటే ఈ జనాలు ఎవరు రాకుండా ఉంటారు అనుకో, మరి ఆయనకు ఆ అభిప్రాయం ఏందో కానీ ఎక్కడ స్వయంభుగా ఎక్కడ ఉన్నప్పటికైనా గుహలలోనే, కొండ గుహలలోనే స్వామివారు అవతరిస్తారు. అలా నరసింహస్వామి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు ఉద్భవించాడు. ఉగ్రం వీరం మహావీరం జ్వలంతం సర్వతోముఖం, మహాభయంకరమైన ముఖము, దంష్ట్రాలు, పెద్ద పెద్ద కూరలు, చూస్తే భయంకరంగా ఉంటాడు మహానుభావుడు. అలాంటి నరసింహస్వామి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు ఆవిర్భవించాడు. ఆ రోజు ఆ స్వామికి పూజ చేసుకోవాలి. పూజ చేసుకుంటే ఏం ఫలితం వస్తుంది? ఆ భయంకర రూపానికి ప్రపంచం తట్టుకుంటుందా? గురుగారు, ఈ ఫోటో కొంతమంది పెట్టుకోవచ్చు. ఆ స్వామివారికి మంచిగా షోడశోపచార పూజ, మంచిగా అభిషేకము, విగ్రహం ఉంటే అభిషేకము, లేకుంటే ఫోటో ఉంటే ఇన్ని పువ్వుతో నీళ్లు చిలకరించి బొట్టు పెట్టి మంచిగా తులసి మాల, దాంతో వేరే మాలలు, తులసి మాల కంపల్సరీ, విష్ణుమూర్తి తులసి మాల, దాంతో పాటు వేరే పూలు వేసి స్వామివారికి పానకం నైవేద్యం పెట్టాలి. తల్లి శాంతించాలంటే, ఉగ్రరూపం శాంతించాలంటే పానకం నైవేద్యం పెట్టాలి. బెల్లం పానకం చేసి, బెల్లం పానకము, వడపప్పు, బెల్లం పానకము ఇవి చేసి, దాంతోపాటు గారెలు, బూరెలు అన్ని కూడా, అవన్నీ మనం తినడానికే అన్ని కూడా స్వామికి ఆ రోజు మనం పెట్టుకొని, ఆ రోజు ఉదయమే తలంటి స్నానం చేసుకోవాలి. అభ్యంగన స్నానం అంటారు. నృసింహ జయంతి నాడు పొద్దున్నే తలంటి స్నానం చేసుకొని, వీలైతే కొత్త బట్టలు లేదా శుభ్రమైన బట్టలు కట్టుకొని ఇంటిని శుభ్రం చేసుకొని, విగ్రహం ఉంటే విగ్రహానికి పాలతో పంచామృతాలతో అభిషేకం చేసుకొని, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసి, మామూలు గంగాజలంతో అభిషేకం చేసి, మంచిగా ఇంత బొట్టు కుంకుమ అవన్నీ పెట్టి, నృసింహ అష్టోత్తర నామాలు ఉన్నాయి, అవైనా చదువుకోవచ్చు. లేదంటే విష్ణు అష్టోత్తర నామాలు అవి ఉన్నాయి, అవైనా చదువుకోవచ్చు. చదువుకొని స్వామివారికి పూజ చేసి, అయితే అక్కడ లక్ష్మీ నృసింహాన్ని చేయాలి. ఒక్క నృసింహునికే చేయొద్దు, లక్ష్మీ నృసింహ. పక్కకు భార్యను కంపల్సరీ ఉంచాలి, లేకుంటే మనవాడు వినడు, కోపం ఎక్కువ. ఆయన కోపమే కదా, ఆయన కోపం రూపమే ఉగ్ర రూపం కదా. అందు గురించి అక్కడ లక్ష్మీ నృసింహ, లక్ష్మీ అష్టోత్తర నామాలు, నృసింహస్వామి అష్టోత్తర నామాలు చెప్పుకొని పూజ చేసుకొని, వడపప్పు, పానకము, గారెలు, వడలు ఇలాంటి అన్ని నైవేద్యం పెట్టి హారతి ఇస్తే, దానివల్ల ఏమవుతుంది ఇలా చేసుకోవడం వల్ల అంటే, భూత ప్రేత పిశాచాల బాధ వెంబడే తొలగిపోతుంది. భూత ప్రేత పిశాచాల బాధ వెంబడే తొలగిపోతుంది. అలాగే ఒక 5 వరుసలతో కంకణం లాంటివి తయారు చేసి, అది దేవుడి దగ్గర పెట్టి, జయంతి తెల్లవారి, ఈరోజు జయంతి అయింది, తెల్లవారి ఆ కంకణం కట్టుకుంటే ఎటువంటి ఒక దుష్ట శక్తులు మన దగ్గరికి రావు. అంటే కంకణానికి తమలపాకు అవన్నీ తమలపాకు కానీ కట్టి, పసుపు కానీ తమలపాకు కానీ కట్టి, అది దేవుడి దగ్గర ఆ రోజు పూజ రోజు పెట్టి, ఆ రోజు తీయకుండా తెల్లవారి ఆ పువ్వు తీసి ఆ కంకణం కనుక కట్టుకున్నట్టయితే దుష్ట శక్తులు మన దగ్గరికి రావు, చెడు అనేటువంటిది మనకు జరగకుండా ఉంది. అదే కంకణం తీసి సింహద్వారానికి పైన మనం మామిడాకడానికి ఒకటి మొలలు కొట్టుంటాయి కదా, అక్కడ ఒకటి కట్టి పెడితే
నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు. మంచి రెమెడీ ఇది. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది, దుష్టశక్తులు. అది కూడా నెక్స్ట్ డేనే కట్టాలి. అది కూడా తెల్లవారి ఇట్లా మనం కట్టుకొని పానకము పప్పు నైవేద్యం పెట్టి స్వామివారికి ఆ రోజు మంచిగా చేసుకుంటే నృసింహస్వామి యొక్క దీనివల్ల సకల దోషాలు వెళ్ళిపోతాయి. ముఖ్యంగా దుష్టశక్తుల, ఎందుకంటే ఉగ్రం వీరం మహావీరం జ్వలంతం సర్వ మహా ఉగ్రమైనటువంటి ఒక రూపం కాబట్టి ఏ దయ్యము ఏ భూతం ఆయనకు భయపడకుండా ఉంటుంది, ఎదురు నిలబడుతుంది, ఎదురు నిలబడదు. అందు గురించి మనం చేసుకొని ఆ స్వామివారికి నృసింహ స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా కరావలంబ స్తోత్రం అని ఉంది. జగద్గురు శంకరాచార్యుల వారు రచించినటువంటి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము అనేటువంటిది ఉంది. అది కనుక చదువుకున్నట్టయితే స్వామివారు వచ్చి మన ఒళ్ళో కూర్చుంటాడట. అలా అంటే ఒక స్తోత్రాలు చదువుకొని స్వామికి పూజ చేసుకొని ఆ కంకణం కనుక కట్టుకున్నట్టయితే దుష్టశక్తులు మన దగ్గర రావు. ఎవరైనా కొట్టడానికి అంటే నేను చెప్పగా వినడము, ఎవరైనా కొట్టడానికి వచ్చిన వాడు కూడా ఆ కంకణం చూసి పక్క జరిగిపోతాడట. అదే కంకణము, ఆ పసుగముతో కట్టినటువంటి కంకణము ఇంటి సింహద్వారాన్ని కనుక కట్టుకున్నట్టయితే నెగిటివ్ ఎనర్జీలు లోపలికి రాకుండా ఆ నృసింహస్వామి కాపాడతాడు. అయితే ఇది మొదటి రోజు పూజ రోజు ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకొని ఆ రోజు తీయకుండా తెల్లవారి ఉద్యాపన చేసినప్పుడు తెల్లవారి తీసి కదిలించిన కదా, తెల్లవారి మనం కదిలిస్తాం కదా, ఆ కదిలించినప్పుడు తీసి అది మనం కట్టుకోవడము, ఇటు సింహద్వారానికి కట్టడం వల్ల మనకు శుభం కలుగుతుంది. ఈ విధంగా రేపు నరసింహ వైశాఖ శుద్ధ 30 తారీఖు నాడు ఏమో వస్తుంది. ఆ రోజు నృసింహ జయంతి పూజ చేసుకొని సకల శుభాలు పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొంది సంతోషంగా ఉండండి తల్లి. ఇది శుభం. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభం తల్లి, సంతోషం.